Good morning, my dear students and my dear friends, my well wishers. సో గ్రూప్ వన్ రిజల్ట్ రావడానికి సిద్ధంగా ఉంది. సో ఈలోగా మీరు ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి సంబంధించి అంటే సర్టిఫికేట్స్ మీకు ఏ అయితే అవసరం ఉంటాయో ఈ సర్టిఫికేట్స్ ఓబీసీ సర్టిఫికేట్స్, నేటివిటీ సర్టిఫికేట్స్, సో క్యాస్ట్ సర్టిఫికేట్స్, అదేవిధంగా ఇతర సర్టిఫికేట్స్, మీ మార్క్స్, మెమోస్, సో ఇవన్నీ మీరు సిద్ధంగా పెట్టుకోండి. రిజల్ట్ రావడానికి రెడీగా ఉందని తెలుస్తుంది. పేపర్లు కూడా చాలా బాగా కరెక్షన్ చేస్తున్నట్టుగా కొంతమంది విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రొఫెసర్స్ చాలా పర్ఫెక్ట్గా, చాలా ట్రాన్స్పరెంట్, చాలా పర్ఫెక్ట్గా కరెక్షన్ చేయడం జరుగుతుంది. గ్రూప్ వన్ మెయిన్స్, టీజీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్. సో అప్రాక్సిమేట్లీ వాళ్ళు ఎంత వీలైతే అంత తొందరగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం కూడా చాలా త్వరలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం మీకు చెప్తున్నాం. ఎందుకంటే చాలామంది ఎప్పుడు వస్తుంది రిజల్ట్ అని మాకు కాల్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం అన్నమాట. సో సర్టిఫికేట్స్ అన్ని రెడీగా చేసుకోండి. మీకు రిజల్ట్ ఎప్పుడైనా రావచ్చు, ఇది ఇంపార్టెంట్. సో గ్రూప్ వన్ లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మెంటర్షిప్, టెస్ట్ సిరీస్ ఒక బ్యాచ్ ఉంటుంది. మెంటర్షిప్, టెస్ట్ సిరీస్ ఒక బ్యాచ్. తర్వాత గ్రూప్ వన్ లాంగ్ టర్మ్ ఆఫ్లైన్ బ్యాచ్ ఒకటి, గ్రూప్ వన్ లాంగ్ టర్మ్ ఆన్లైన్ బ్యాచ్, ఇట్లా 3 రకాల బ్యాచెస్ ఉంటాయి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. సో మళ్ళీ వెంటనే నోటిఫికేషన్ ఉన్న సందర్భంగా మీరు ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మీకు టెస్ట్ సిరీస్ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. యాజ్ యూజువల్గా మేము యూనిట్ వైజ్గా, సెక్షనల్ వైజ్గా గ్రాండ్ టెస్ట్లు అన్నీ పెట్టడం, కరెక్షన్ చేయడం, నేనే స్వయంగా కరెక్షన్ చేసి మీకు మార్క్స్ వేయటం జరుగుతుంది. సో కాబట్టి దీనికి సిద్ధంగా ఉండండి. మరి ఇక గ్రూప్ వన్ రిజల్ట్స్ కానీ వస్తే త్వరలో మనకి December 9 అనే మాట బాగా వినిపిస్తుంది. మీరు కూడా విన్నారు. ఈ లోపు కూడా రావచ్చు అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ పేపర్లో కరెక్షన్ కూడా అయిపోవచ్చింది కాబట్టి ఈ లోపు కూడా మనకి రావచ్చు. రిజల్ట్స్ రావడానికి మనకి సిద్ధంగా ఉంది. సో ఈ సందర్భంగా ఏంటంటే మీరు సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా పెట్టుకొని ఉండండి. ఈ మనం చెప్పినటువంటి వాళ్ళు వచ్చేటటువంటి వాళ్ళు మీకు ఆల్రెడీ గ్రూప్ వన్లో కట్ ఆఫ్లో ఇవన్నీ ఇంత ఉండొచ్చు అని చెప్పాం కాబట్టి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళంతా కూడా ఇవన్నీ రెడీ చేసుకోండి. 1:3 అనేది కూడా వినిపిస్తుంది. ఒక పోస్ట్కి 3 వెరిఫికేషన్కి పిలుస్తారు. వాళ్ళల్లో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళల్లో ఉన్నటువంటి ఒకళ్ళని సెలెక్ట్ చేసే అవకాశం ఉందనేది బయట వినిపిస్తుంది. అది ఇతిమితంగా ఎవరికి తెలియదు. కాకపోతే 1:3 అంటున్నారు. రిజల్ట్ కూడా December 9 అనేది ఎక్కువ మంది అనుకుంటున్నటువంటి అంశం. ఇక్కడ మనకు తెలిసినటువంటి సమాచారం. సో ఈ లోపైనా రావచ్చు. December 9 లోపైనా సరే, ఎప్పుడైనా సరే సడన్గా మనకి రిజల్ట్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. చాలా తొందరగా మనం చాలా తక్కువ సమయంలోనే ఉన్నాం. రిజల్ట్ కోసం ఎన్నాళ్ళ నుంచో 3 సంవత్సరాల ఆ ఉత్కంఠకు తెరపడిపోతుంది. తెలంగాణలో మనకి ఇంతమంది సుమారుగా మనం 580 మందికి పైగా గ్రూప్ వన్ అధికారులను మనం చూడబోతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మొదటి గ్రూప్ వన్ కాబట్టి వీళ్ళంతా కూడా రాష్ట్రంలోనే ఉన్నత ఉద్యోగాలు అన్నమాట. సో ఫ్రెండ్స్, వీళ్ళలాగా మీరు కూడా మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్లో మంచి ర్యాంక్ సాధించాలి అంటే మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇప్పటి నుంచే టెస్టులు రాయండి. ఇప్పటి నుంచే మెంటర్షిప్ తీసుకోండి, క్లాసెస్ తీసుకోండి. కానీ ప్రిపరేషన్ మాత్రం ఇప్పటి నుంచే చేయాలి. చేస్తేనే మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివితే దానివల్ల మనకు అంత టైం దొరకదు. ఈసారి అయితే పర్ఫెక్ట్గా ఎగ్జామ్ జరుపుతామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి మనం నమ్మడానికి అవకాశం ఉందన్నమాట. ఈసారి జరిగే అవకాశం చూస్తున్నారు కదా, ఎన్ని ఆటుపోట్ల మధ్య గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టారు కాబట్టి ఇక ఇది క్లియర్గా చేస్తారు. చైర్మన్ గారు కూడా మనకి మంచి ఈ సివిల్ సర్వీసెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సో ఇలాంటి నేపథ్యంలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎప్పుడైనా రావచ్చు గ్రూప్ వన్ రిజల్ట్స్ ఫ్రెండ్స్. సో ఇక అది గ్రూప్ వన్ వచ్చేస్తుంది. ఈ సర్టిఫికేట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి, సిద్ధంగా ఉండండి, రెడీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.